తర్వాత వక్తలు మన ఎన్ వేణుగోపాల్ గారు, కరణకృష్ణ గారిని వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వసంత గారు వస్తున్నారు, ఇక్కడే ఉన్నారు. వసంత గారు ఆవిష్కరణ చేస్తారండి పుస్తకాన్ని. వసంత గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు గుడిది సీతామహాలక్ష్మి గారి అధ్యక్షతలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చిన వీక్షణ పత్రిక సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గారు, అట్లాగే వక్తలుగా చేసిన కరణకృష్ణ గారు, వైష్ణవి అభినందనలు. ముఖ్యంగా వసంత గారి నా సామాజిక ఉద్యమాలను తెలియజేస్తున్నాం. సాయిబాబా గారి గురించి ఏం మాట్లాడాలన్నా నాతో సహా ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరం కూడా మాట్లాడటానికి గుర్తు పెరగదు. ఎందుకంటే ఆయన చేసిన పోరాటాల ముందు, త్యాగాల ముందు మనం చాలా అల్పజీవులు అయిపోయి మాట్లాడటానికి కూడా అర్హత లేదేమో అని ఒక్కొక్కసారి నేను చాలా భయపడుతూ ఉంటాను. అసలు ఈ వేదిక మీదకి రావడానికి కూడా చెల్లి పట్టుదల వల్ల, నేను వైష్ణశ్రీ పట్టుదల వల్ల వచ్చారు. ఎందుకంటే నా దృష్టిలో మనం అందరం కూడా ఆయన చాలా బాకీ పడిపోయాం, చాలా బాకీ పడ్డాం. ఎప్పటికీ కూడా ఈ దేశం, ఈ సమాజం ఆయన రుణాన్ని తీర్చుకోలేదు. మనందరి కోసం, మనందరి హక్కుల కోసం, మనందరి జీవితాల కోసం, మనందరి ప్రాణాల కోసం తన ప్రాణాన్ని పడంగా పెట్టిన ప్రొఫెసర్ సాయిబాబా గారికి ఎలా నివాళులు అర్పిస్తున్నాం, ఎట్లా రుణం తీసుకుంటాం, ఏం మాట్లాడతాం ఆయన గురించి. ఫేస్బుక్ లో కానీ అక్కడక్కడ మిత్రులు కానీ సాయిబాబా గారు అమరత్వం తర్వాత కవితలు రాస్తుంటే ఒక్కొక్క కవిత, ఇప్పుడు ఈవేళ చెల్లి ఆవిష్కరించబోతున్న, వసంత గారు ఆవిష్కరించబోతున్న పుస్తకంలో కోసం మీరందరూ కూడా కవితలు చదివి ఉంటారు. మీలాగే నేను కూడా చదివాను. ఒక్కొక్క కవిత గుండెల్లో బాకుల్లా గాయాలి అన్నమాట, గుండె నిండా గాయాలి. ఏం చేసాం మా ఆయనకి ఈవేళ కన్నీళ్ళు కాచడానికి కూడా మనకు అర్హత ఉన్నాను. ఒక్కొక్కసారి భయం వేస్తుంది నాకైతే. ఆ దుఃఖంతో కొన్ని రోజులు నిద్ర పట్టలేదు. మీరు కూడా నిద్రపోయి ఉంటారు నాకు తెలుసు. ప్రసాదమూర్తి గారు కానీ, ఇక్కడ కూర్చున్న ప్రతి కవి కానీ, వైష్ణవశ్రీ కానీ, వైష్ణవశ్రీ రాసినప్పుడు కానీ, మీతో మీరు ఎవరు రాసినా కానీ 2-3 గంటల పాటు మామూలుగా ఒక సాధారణ స్థితిలోకి రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. నేను అందులో నా యొక్క మానసిక స్థితిని చెప్పడానికి నాకైతే భాష సాగదు కూడా. ఎందుకంటే నేను మీ అందరిలాగా కవిని కాదు, ఒక సోషల్ యాక్టివిస్ట్ నేను మాత్రమే. సాయిబాబా గారిని అనేక సందర్భాల్లో కలిసిన వ్యక్తిని, ఒక కార్యకర్తగా ఆయన విజయవాడ వచ్చిన ఏఐఆర్ఎఫ్ మీటింగ్ జరుపుని ఇంకెక్కడికి వచ్చినా ఆయన చెప్పే విషయాల కోసం, ఆయన ఆలోచనని, ఆయన మేధస్సుని, ఆయనకున్న ఈ దేశం పట్ల ఆయనకున్న మమకారాన్ని, ఆదివాసుల హక్కుల పట్ల ఆయనకున్న మమేకతను తెలుసుకోవటానికి నేను అనేక సందర్భాల్లో ఆయన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఎక్కడ ఏ మీటింగ్ వస్తున్నా కానీ నేను అటెండ్ అవటానికి సాయి శక్తిలో నాకున్న పనులన్నీ మార్పులు వెళ్ళి నేను కూర్చుని ప్రేక్షకుల్లో వినేదాన్ని. వసంత గారిని కూడా 1-2 సందర్భాల్లో నేను కలిసాను. వారికి పుట్టినరోజు వారు ఆఫ్రికన్గా వచ్చినప్పుడు మన తెలుగు విశ్వవిద్యాలయంలో అప్పుడు కూడా వారిని చూశాను. కానీ వారిని దూరంగా చూస్తున్నా కానీ, దూరంగా ఉన్నా కానీ, మీ అందరిలాగానే వారు చేస్తున్న ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటితో చాలా సహానుభూతి చెందినవాడు. ఇక్కడ కూర్చొని 10 మంది అయినా 20 మంది అయినా కానీ సాయిబాబా గారి యొక్క ఉద్యమంతో, పోరాటాలతోటి, ప్రజలతోటి
ఎక్కడో చోట మనందరం కూడా కనెక్ట్ అయిన వాళ్ళమే, మనందరం కూడా పని చేస్తున్న వాళ్ళమే. కానీ ఆయన చేసినంత పని అసామాన్యమైన త్యాగాల ముందు మనందరం కూడా చాలా అనుకూలమే అనిపిస్తుంది. ఏదో ఒక మానసిక సంతృప్తి కోసం మనకున్న సామాజిక బాధ్యతలని నిర్వర్తించడం కోసం ఇట్లాంటి వాళ్ళు అక్కడక్కడ మనకి వేగి చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటారు, దారి చూపిస్తూ ఉంటారు. అట్లాంటి సాయిబాబా గారి వేళ మన మధ్య లేరు, భౌతికంగానే లేరు. కానీ ఆయన స్ఫూర్తి ఎప్పటికీ మనందరి గుండెల్లో ఉంటుంది. ఆయన స్ఫూర్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఆయన అక్షరాలు వాక్యాలు నిరంతరం మనల్ని స్ఫూర్తిని అందిస్తూ మన మార్గం ఏంటో మన పదం ఏంటో మనకి చూపిస్తూనే ఉంటాయి. అట్లాంటి సాయిబాబా గారి మీద వచ్చిన అపూర్వమైన కవితలు ఏవైతే ఉన్నాయో, అక్షర నివాళి ఏదైతే ఉందో వాటిలన్నిటినీ ఒక చోట గుదిగొచ్చి ఒక కవితా సంకలనంగా తీసుకొచ్చిన వైష్ణవశ్రీకి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ పుస్తకాన్ని ముందుగా సోదరి వసంత గారు ఆవిష్కరించిన తర్వాత మనం మిగతా కార్యక్రమాన్ని నడిపించుకుందాం. ముందు ఆవిష్కరణ జరుపుదాము. థ్యాంక్ యూ. మిత్రులారా, ముందుగా వసంత గారు ఈ సభను ఉద్దేశించి తన స్పందన తెలియజేస్తారు. వసంత గారు మాట్లాడిన తర్వాత హరికృష్ణ గారు, మన వైష్ణవశ్రీ కూడా మాట్లాడతారు. చివరిగా మన వేణుగోపాల్ గారు కీలక ఉపన్యాసం చేస్తారు. మనకు సమయభావం తక్కువగా ఉంది కాబట్టి ఒక్కగా సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. వసంత గారు రండి. ఫ్రెండ్స్, ఈ బుక్ ఫేర్లో ఇప్పుడు వీరందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. అట్లనే సాయిబాబా మన మధ్య భౌతికంగా దూరమైన శాశ్వతంగా మన అందరి మనసుల్లో ఉన్నారని అనడానికి నిదర్శనంగానే అనేక మంది కవులు కవయిత్రులు రాసిన ఈ అనేక కవితల్ని, అంటే చాలా వచ్చినాయి కవితలు, కానీ అందులో కొన్ని సెలెక్టెడ్గా తీసుకుని వైష్ణవశ్రీ గారు ఈ పుస్తకం సంకలనం తీసుకురావడం ఒక ఆలోచన గొప్పది. అట్లనే సీతామహాలక్ష్మి గారు ఆ సంకలనం తీసుకురావడానికి ఆర్థికంగా సహాయం అందించారు. ఇట్లాంటివి ముందు ముందు కూడా జరగాలి. అట్లా అయితే సాయి నిజానికి
సాయి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అనుకుంటా. సాయి కోనసీమలో అంటే కొబ్బరి తోటలు, వరి చేలు, అందమైన కోనసీమ అంటే కవులకు కళాకారులకు పుట్టినిల్లు లాంటి కోనసీమ ప్రాంతంలో నుండి వచ్చిన వాళ్ళం మేము. సాహిత్యం పట్ల మాకు చాలా అభిమానము, మక్కువ. అది ఊరికే రాలేదు, మా ఇంట్లో కూడా చదవడం, అందరూ పెద్దలు అట్లా మేము కూడా చదువు కొనసాగించడం వల్ల వచ్చింది. అట్లా అదొకటి కాదు, అక్కడ మా ఊరిలో ఒక గ్రంథాలయం ఉండేది. ఆ గ్రంథాలయానికి మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళి పుస్తకాలు చదువుతుండే వాళ్ళం. దానివల్ల కూడా మాకు ఈ సాహిత్యం పట్ల చాలా మక్కువ పెరిగింది. ఇంకా అదే సమయంలోని అలిశెట్టి ప్రభాకర్వి ఆంధ్రజ్యోతిలో వచ్చేవి కాలం, అవి బాగా రెగ్యులర్ మేము అప్పుడు చదివే వాళ్ళము. అట్లానే శ్రీ గురజాడ అప్పారావు, చలం సాహిత్యం, రంగనాయకమ్మ, ఇవన్నీ చదువుతా అట్లా ఉండడం వల్ల కూడా మా సాహిత్య పరిధి సమాజ స్థాపన కోసం అన్న ఆలోచన విధానం కూడా ఆ విధంగా వచ్చింది సాహిత్యం నుంచి మాకు. అంటే ఈ అమలాపురం లాంటి చోట కుల వివక్ష బాగా ఉండేది. అట్లా అందరూ సమానమే, మనం ఈ సమాజంలో ఎందుకు ఈ వివక్ష ఉంటుంది? ఒకళ్ళకి ఒక పూట తినడానికి కూడా దొరకట్లేదు, అటువంటిది కొంతమందికి ఎందుకు బంగారు పళ్ళల్లో తినేంత అవకాశం ఉంటుంది? ఈ తారతమ్యాలు లేని సమాజం కోసం మేము చిన్నప్పటి నుంచి కలలు కన్నాము. ఆ సమాజం కోసమే, అది ఆచరణలో ఆ సమాజాన్ని తీసుకురావడం కోసమే నిరంతరము మేము కృషి చేశాము. సాయి కూడా అందులోనే తన కాలాన్ని అంతా ఎంతో వెచ్చించాడు. మేము ఇంకా అప్పుడు సంతాన చేతుల సంఘం అని ఉండేది, అక్కడ మా అక్క దానికి వెళ్ళేది అమలాపురంలోని. అట్లా నాకు కూడా మా అక్క వెనకాల తోకలా వెళ్తూ నాకు కూడా అట్లా పరిచయం అన్నమాట కొంచెం సాహిత్యం పట్ల. ఇంకా అక్కడ కొల్లూరు గారు తీసుకొచ్చేవారు ఎక్స్రే అని ఒక మ్యాగజైన్, అది రెగ్యులర్ చదివే వాళ్ళం మేము అప్పుడు ఆ కాలంలో. ఇంకా వ్యక్తిత్వ వికాసము అని ఒక దేవో వచ్చేవి వ్యాసాలు, మ్యాగజైన్ గుర్తులేదు కానీ అప్పుడు చాలా అంటే సమస్యల్ని మనం మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, మానసికంగా ఎవరు ఎలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళని మనం ఎట్లా అర్థం చేసుకోవాలని ఒక మంచి పుస్తకాలు వచ్చేవి అనమాట. ఎట్లా ఆ సాహిత్య అభిమానం అన్నది అట్లా ఉన్నది. సాయి కాలేజీలో కూడా మ్యాగజైన్స్ ని ఎడిటర్ గా ఉండి తీసుకొచ్చాడు. 11th 12th ఇంకా డిగ్రీ 3 years కూడా ఎప్పుడు కాలేజ్ మ్యాగజైన్ నడిపించాడు. అట్లానే అనేక పుస్తకాలు సమస్య పట్ల చిన్నగా సరళంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలని అనేకం రాశాడు. కాకపోతే వాటికి పేరు లేకుండా ఎన్నో ప్రచురింపబడ్డాయి, ప్రాచుర్యంలోకి వచ్చినాయి, ప్రజలందరికీ చేరువైనాయి. సాయి ముఖ్యంగా అనుకునేవాడు కవిత్వము అంటే చదువుకునే వాళ్ళకి, సాహిత్యంని ఎక్కువ అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది కవిత్వం, కానీ ప్రజలకి అంత ఎక్కువగా చేరువ కాలేము కవిత్వంతో. సరళంగా వచనంలోనే మనం ప్రజలను చేరుకోగలము అని నమ్మకం ఉండేది. అట్లనే కానీ ఆ జైలు నుంచి తను ఉన్న పరిస్థితుల్లో అప్పుడు కవిత్వమే ఒక రూపంగా తను అక్కడ పడ్డ కష్టాలని తను మనందరితో పంచుకోవాల్సిన విషయాలని డైరెక్ట్ గా లెటర్స్ లో రాస్తే లెటర్స్ పోస్ట్ చేయరు కాబట్టి అవన్నీ ఒక కవిత్వ రూపంలోనే తను వ్యక్తం చేశాడు. కవిత్వాన్ని తను ఎంచుకున్నాడు. ఏదైనా ప్రజలకి చేరువ కావాలన్నదే ఒక ఆశయము. అట్లనే ఎక్కువ ప్రజల భాషలోనే ఉండాలి, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషని మనం రాయాలని తను చాలా గాఢంగా నమ్మేవాడు. అది తన ఆచరణలో ఎప్పుడు అదే చూపించాడు. ఇట్లా గుజరాత్ రైట్స్ జరిగినప్పుడు కూడా అక్కడ అనేక మంది హిందీలో చాలా కవిత్వం రాసినప్పుడు తను ఆ కవిత్వాన్ని అంతటినీ కూడా ఇలా సంకలనంగా కూర్పు చేసి హిందీలో పుస్తకాన్ని తీసుకొచ్చాడు.
అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే సమయం చాలా తక్కువ అన్నారు. ఈ పుస్తకంలో రానిది ఇంకా నేను సాయి గురించి రాసిన ఒక నా చిన్న కవితతో ముగిస్తున్నాను. అయితే నాకు కవిత పఠనం అంత రాదు. నేను రాసిన కవితలు మరి మేడం గారు టైం లేదంటున్నారు. కొన్ని స్టాండర్డ్ ఒక ఇవి వెళ్ళిన దారిలో రావాలని కోరుకున్నాను ఈ కవిత, కానీ స్థలాభావం వల్ల రాలేదు. సరే, మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియమైన సాయి, ఈ జీవిత చర్మాంకపు గాఢ నిద్ర నుండి ఒకసారి లేచిరా ప్రియ మిత్రమా. కాల్గేట్ విజిబుల్ పేస్ట్, బ్రష్, సోపు స్నానాల గదిలో తొంగి చూస్తున్నాయి. కప్పులో పొగలు చిమ్ముతున్న నల్లటి చిక్మగ్లూరు కాఫీ, హాలులో బల్లపై ఉప్మా ప్లేటు నీకే ఎదురు చూస్తున్నాయి. చెదిరిన నీ ముంగురులు సరిచేయమని నీ గుండ్రపాటి దువ్విన చెబుతున్నది. మర్చిపోకు నన్ను అంటూ షర్టు జేబుని గుంజింది నీ పెన్ను. ఫిజియోథెరపీకి వెళ్ళే టైం అయ్యిందని నీ వీల్ చైరు తొందర పెడుతుంది. గుమ్మం ముందు స్వేచ్ఛా జీవిగా తెల్లటి సిగరెట్ పొగలు ఊదా ఒకసారి లేచిరా ప్రియ మిత్రమా. నీ పొడవాటి చేతివేలి నుండి జాలువారే అందమైన అక్షరాల సరాలు బ్లాక్ బోర్డు మీద సవరించేది ఎప్పుడు అని చాక్పీసు తహతహలాడుతున్నది. దూర తీరాల నుండి అనేక మంది విద్యార్థులు నువ్వు చెప్పే జీవన పాఠాలు వినడానికి కొత్త ఉత్తేజంతో వేచి ఉన్నారు. ఈ జీవిత తరగతి గదిలో అడుగిరా ఒకసారి లేచిరా ప్రియమైన మాస్టారు. నీకిష్టమైన చేపల పులుసు, రొయ్యల వేపుడు రుచి చూడమని పోటీ పడుతున్నాయి. బజారు నుండి తెచ్చిన తెల్ల వంకాయలు కడిగి బట్ట మీద ఆరబెట్టిన ఆవాలు, నువ్వులు పొడుం చేసిన కారం, ఉప్పు, నూనె అన్నీ సిద్ధం. వంకాయ ఆవకాయ పెడుదువు గాని ఒకసారి లేచిరా ప్రియ నేస్తమా. జైలు నుండి నువ్వు వచ్చాక ఇంటి వెనుక తోటలో మనిద్దరం కలిసి నాటిన మొక్కలు వాడిపోయినవి నీవి లేక. గులాబీలు, బంతి, చామంతులు నాటుదామన్నావు. కొత్త కుండీలు కొనడానికి వెళ్దాము ఒకసారి లేచిరా ప్రియమైన తోటమాలి. నీ స్ఫూర్తిని పెన్సిల్ గీతలతో బంధించి విద్యార్థి చిత్రించిన నీ చిత్రపటం చూసి రోజు నీ వీల్ చైర్ చుట్టూ తిరిగే మన పిల్లి తోఫు మ్యావ్ మ్యావ్ అంటూ నీ కొరకు వెతుకుతున్నది. వెనుక రైలింగ్ పై గుమిగూడిన బూడిద రంగు పక్షుల కిచకిచల జోరు గొడవల పంచాయతీ తీర్చ ఒకసారి లేచిరా ప్రకృతి ప్రియుడా. నీ స్ఫూర్తిని ఆచరణను అందుకున్న ఎందరో నిన్ను కలిసి కళ్ళ నిండా నింపుకోవాలని మన ఇంటి ముంగిట వెల్లువై వచ్చారు. నీ చివరి సందేశం కరచాలనం అందించా ఒకసారి లేచిరా ప్రియమైన విశ్వమానవుడా. అనంతమైన మన ప్రేమకు ఆచరణకు నిలువుటద్దంలా మన మంజీరా గుప్పిట నిండా చర్చించాల్సిన అంశాలతో ఐసీయూ గుమ్మం ముందు తచ్చాడుతుంది. ముద్దుల పూరితితో భవిష్యత్తు ప్రణాళికలు రచించా ఒకసారి లేచిరా ప్రియమైన నాన్న. కొబ్బరాకుల చాటున తొంగి చూసే కిరణాల సొగసులో, వేపపూల పరిమళాల ఆస్వాదనలో అలవవుకగా నా ముంగురులను సవరిస్తూ నా స్నేహం, నా ప్రేమ లేకుండా ఈ జీవితానికి అర్థం లేదన్నావు. మనిద్దరం ఒకరికొకరు తోడు నీడ అన్నావు. చిన్ననాటి నీ ఆమలితో చేసిన వాసలు తీర్చ ఒకసారి లేచిరా నా ప్రియమైన ప్రాణ స్నేహితుడా. 10 సంవత్సరాల ఎడబాటును మరచి నీ రాకతో సంతోషంతో తలమునకలవుతున్న వేళ నీ ఆకస్మిక నిష్క్రమణ మనసును మెలిపెడుతున్నది. నీ ఈ అంతులేని వేదనతో బలహీనమైన నా హృదయం, ఇంకిపోయిన కన్నీళ్లతో నిండిపోయిన నా కళ్ళు నీ ప్రేమ నిండిన పెదవుల స్పర్శకే తపన పడుతున్నాయి. ముందున్న జీవిత గమనానికి సరిపోయే అంత భరోసానిచ్చే చివరాఖరి గాఢాలింగనంలో నన్ను బంధించ ఒకసారి లేచిరా సాయి నా ప్రియతమా. ముందున్న జీవిత గమనానికి సరిపోయేంత భరోసానిచ్చే చివరాఖరి గాఢాలింగనంలో నన్ను బంధించ
ఒకసారి లేచిరా సాయి నా ప్రియతమా. ఇది థ్యాంక్ యూ. వసంత గారు అందరి గుండెలు బరువయ్యే, మాట్లాడటానికి కూడా ఇంకేమీ లేదు. వసంత గారి తర్వాత ఇప్పుడు పేరు గారు ఎవరు మాట్లాడు, మిత్రుడు అరణ్యకృష్ణ గారు, మీ ఇల్లు ఎక్కడ మిత్రమా, మీ ఇల్లు ఎక్కడ అన్న ఆ ప్రశ్నలోంచి ఆ కవితలోంచి ఆ ఆవేదన అంతా కూడా మనం విన్నాం ఆ కవిత ద్వారా. ఇప్పుడు వారి మాటలు విందాం. అందరికీ నమస్కారం అండి. ఓ గొప్ప భావోద్వేగ సందర్భంలో ఉన్నాం. సరిగ్గా 3 నెలల క్రితం అనుకుంటాను, సాయి జైలు నుంచి వచ్చినప్పుడు ఆయన పునరాగమనాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ కొన్ని వరుసగా సమావేశాలు ఎంతో సంరంభంగా జరుపుకున్నాము. అయితే ఇప్పుడు మాత్రం సాయి మీద వచ్చినటువంటి కవిత్వాన్ని ఒక పుస్తకంగా వేసుకుని ఆయన సంస్మరణలో ఇప్పుడు ఈ సభ నిర్వహించుకుంటున్నాం. సాయి అంటే నాకు ఎంత గౌరవమో, ఎంత అడ్మిరేషన్, వసంత గారు అన్న కూడా నాకు అంతే గౌరవం, అంతే అడ్మిరేషన్. ఎందుకంటే సాయి 10 ఏళ్ల పాటు జైల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉండే శిక్ష అనుభవిస్తే ఆవిడ జైలు బయట ఉండే శిక్ష అనుభవించారు. సాయి కోసం అని చెప్పేసి అని ఒక పబ్లిక్ కాన్సైన్స్ రైజ్ చేయడంలో ఆవిడ అపరిమితమైనటువంటి కృషి చేశారు. ఆ తపన, ఆ కృషి మనందరికీ కూడా తెలుసు. జిఎన్ సాయిబాబా అనేటువంటి పేరు మొన్నటి వరకు కూడాను ఒక వ్యక్తి పేరు అయితే కావచ్చు, కానీ అది ఈ రోజున మాత్రం ఒక వ్యక్తి స్థాయిని దాటి రాజ్యహింసకు వ్యతిరేకంగా ఒక ఉద్యమ పిలుపుగా, జనాల నినాదంగా అది ఈ రోజున అభివృద్ధి చెందింది. అయితే ఈ సమావేశం ఈ సాయిబాబాని పొగటానికి నిజంగా ఉద్దేశించింది కాదు. అది పొగడ్తలతోటి అయ్యేటువంటి పని కూడా కాదు. మనం సాయిబాబా నుండి ఏ రకంగా ఒక గొప్ప స్ఫూర్తిని పొందాము, సృజనాత్మక కవులందరూ కూడా ఏ రకంగా ఒక స్ఫూర్తిని పొంది తమ బాధ్యత నెరవేర్చారనేది పునరుద్ఘాటించడానికి మాత్రమే ఈ సభ జరుగుతుంది. అసలు ఆయన జైల్లో ఉన్నంత కాలం పాటు కూడాను ఆయన ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉంటుందేమో అని చెప్పేసి అని భయపడ్డాను, అందరం కూడాను. అయితే ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాక ఆయన్ని ఎలాగోలా రక్షించుకోగలం అనేటువంటి ఒక ధీమా ఉంటుంది. కానీ సాయి భౌతికంగా మరణించాడు. అది ఒక నమ్మలేనటువంటి పరిణామం. 90% వికలాంగుడుగా ఉన్నటువంటి ఒక మేధావి మీద అన్యాయంగా, దుర్మార్గంగాను మోపబడ్డటువంటి ఒక దేశ ద్రోహం కేసు, ఒక కుట్ర కేసు, అది ఆయన నిర్దోషి అని చెప్పేసి తేల్చి చెప్పడానికి 10 ఏళ్లు తీసుకుంది న్యాయ వ్యవస్థ. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నటువంటి ఒక ఆదర్శం, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆదర్శం భయంకరంగా అబ్యూజ్ అయింది. అది భయంకరంగా ఒక వంచనకి గురైందన్నమాట. బహుశా ఇదంతా కూడాను కవులకి చాలా ఆగ్రహం తెప్పించింది. రాజ్యం ఎప్పుడు కూడాను జనాల బతుకుల్ని కలిమింగిన వెలగబండులాగా చేస్తుంటుంది. సాయిని కూడా అలాగే చేసింది. ఆయన ఆరోగ్యం మొత్తాన్ని పీల్చుకొని బయటికి జస్ట్ ఒక డొల్ల శరీరాన్ని వదిలేదు. ఆయన బయటకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే ఆయన మన నుంచి వెళ్ళిపోయాడు. ఓ రకంగా చూస్తే ఇది రాజ్యం చేసినటువంటి హత్యగానే మనం చెప్పచ్చు. రాజ్యహింసలో భాగంగానే సాయి మన నుంచి దూరం అయిపోయాడు. అది ఈ కవులందరి కవిత్వంలోనూ ఆ ఆగ్రహ ప్రకటన ఉందన్నమాట. అందుకే అనిల్ డానీ అంటాడు, ఇందులో 32 కవితలు ఉన్నాయి. ఉండటం ఎవరైనా ఉంటారు, వెళ్ళిపోవడం గురించే మాట్లాడుకుందాం. తప్పదు. రాజ్యానికి పోరాటం అంటే భయం. ఊహల్ని ఉరివేయటానికి సంకెళ్ళు సిద్ధం చేసి జైళ్లను ముస్తాబు చేస్తుంది అంటాడు. సాయిబాబా కూడా స్వతహాగా కవి, చాలా మంచి కవి. నేను చావు నిరాకరిస్తున్నాను అని చెప్పేసి అనే పేరుతో ఆయన కవిత్వాన్ని
మిత్రులు ప్రకటించారు. తర్వాత ఫైజ్ కవిత్వాన్ని కూడా తెలుగులోకి అనువాదం చేశారు. అయితే సాయి కేవలం కవి కాదు, ఆయన సామాజిక చింతనాపరుడు, మేధావి, కార్యాచరణశీలి అనేటువంటి విషయం దేశమంతా తెలుసు. ఈ లక్షణాలే కవుల్ని అత్యధికంగా ప్రభావితం చేశాయి. సాయి మరణం అనేది కేవలం పురోగామివాదులనే కాక మనసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలిసివేసింది, దేశం మొత్తం కూడా. అందుకని ప్రసాదమూర్తి తన కవితలో ఇలా అనగలిగాడు ఏంటంటే, దేశమంతా చేతులు మొలిచి ఒక ఎలిజీ రాస్తే దాని శీర్షిక సాయిబాబా, దేశమంతా చేతులు మొలిచి ఒక చిత్రం గీస్తే ఆ ఆకృతి సాయిబాబా. సాయిబాబా మీద ఒక ప్రేమతోటి ఈ కవిత్వం రాసినట్టు కనిపించినా కానీ నిజానికి ఈ కవిత్వం అంతా కూడాను సాయిబాబా ఏ ఆశయాలకి పోరాటాలకి నిబద్ధుడో ఆ ఆశయాలకి పోరాటాలకి మద్దతుగా వచ్చిన కవిత్వం. అందుకే తగుళ్ళ గోపాల్, ప్రొఫెసర్ సార్ మీరు వస్తారు కదా, కాలు మీద కాలేసుకొని స్వేచ్ఛ పాఠం చెప్పడానికి, రాజ్యం చేసిన తప్పులను సరిచేసి ఎర్ర పెన్నుతో సంతకం పెట్టడానికి ప్రొఫెసర్ సార్ మీరు వస్తారు కదా అని ఆర్తిగా పిలుస్తారు. ఎన్నిసార్లని కళల్ని పొరలుగా కప్పెట్టినా, ఎన్ని పేజీల కవిత్వాన్ని నిర్దాక్షిణ్యంగా నిప్పు పెట్టినా, ఆ చీకటి గదుల్లోంచి, గడ్డగట్టే మంచు సరస్సుల్లోంచి, దహించే నిరీక్షణలోంచి నెమ్మదిగా సుకుమారంగా బయట ప్రపంచపు గోడల మధ్య జ్ఞాపకాలు ప్రతిధ్వనిస్తున్నప్పుడు అతను బయటకు వచ్చాడు అని సాయిపురంలో జైలు నుంచి వచ్చినటువంటి సందర్భాన్ని పుప్పాల శ్రీరాము వర్ణిస్తాడు అన్నమాట. మోస్తున్న మెదడు బలమైందైనప్పుడు మనసు మేలు అవిటిదైతే అసలు ఖైదు ప్రకటించిన దేహానికి కాదు ఆ ఆలోచనకే అని మహమ్మద్ రాస్తాడు. నీ దేహభాగం ఒక్కొక్కటి 100, 1000 కోట్లై అసంఖ్యాకమై లక్ష్యమై విస్ఫోటాలై మాతోనే అడుగులేస్తాయి, మమ్మల్ని తట్టి మేలుకొలుపు పాటలు పాడుతుంటాయని ప్రసేన్ కవిత్వం చెప్తారు. అధ్యాపకుడా, విప్లవకారుడా, 100 నిర్బంధాల సాక్షిగా నువ్వు నడిచెళ్ళిన దారిలోనే రేపటి ఉదయం అని సాబీర్ కూడా నిక్కచ్చిగా చెప్తాడు అనమాట. కాలాన్ని శాసించి వెళ్ళాడు, మీ సమయాలను గుప్పెట్లో బంధించకండి. జైలుగోడలు ఎంతో శ్రద్ధగా చదువుకున్న కవిత్వం ఉరితాళ్లు తెంపుకుని మరీ నిరసన కవాతు చేస్తున్నది, మరణాన్ని శాసిస్తున్నది అని వైష్ణవశ్రీ ధిక్కార కవాతు కవిత్వాన్ని వినిపిస్తారు. కొన్ని నల్లకోటుల పట్టుదలలు, కొన్ని వసంతాల ప్రేమలతలు అండాచల్లో పళ్ళ బిగువున ఒక చక్రాల కూర్చి దివ్యాంశ యుద్ధం, జీవితాశల తరువుకి ఒక లేతాకుల రోజు పుట్టుకురావటం చూస్తున్నానని శ్రీనివాస్ గౌడ్ సాక్ష్యం చెప్తుంటారు. నియంత్రణ కుర్చీలకు చరిత్రలో తావుంటుందో లేదో, ఈ చక్రాల కుర్చీ ఇప్పుడు ఒక చెరపలేని చారిత్రక గ్రంథం అని మెట్ట నాగేశ్వరరావు తీర్చి చెప్పేస్తాడు. పచ్చని నేలను కలగన్న పంటకాలవ లాంటి వాడు రాజ్యాహంకారపు కోరంలో చిక్కిన దేహాన్ని, చిదిమిన కళల్ని, చేసిన గాయాన్ని, దగ్ధం చేసిన దశాబ్ద కాలాన్ని గుప్పెట పట్టుకొని సూటిగా అడిగాడు ఒక ప్రశ్న. రాజ్యమా అసలు దోషులెవరు, ఆ ద్రోహులు ఎక్కడ అని లావణ్య సైదీశ్వర్ నిగ్గదీసి అడుగుతారు. నిన్ను నేను అన్వేషించే దారుల్లో చావును నిరాకరించాను అని చెప్పిన నీ ఆంతర్యపు వెలుగుల్లో నన్ను నేను కలుసుకున్నానని ఇలా రుజువుపరుస్తున్నాను అని తండా హరీష్ గౌడ్ అంటారు. నువ్వు అక్కడ వీల్ చైర్ నుంచి నడకలకు చూపయ్యే గువ్వలను చువ్వలకి బయటికి వదిలేస్తుంటావు. చీకటి చెరలో రెప్పల కింద రహస్యంగా గొలుసులు తెంపుకొని ఒక్కొక్క కళను అల్లుతూ ఉంటావని మధ్యల శివకుమార్ అంటారు. చలనం లేని ఎడారిలో ప్రశ్నల అడవిని నాటడం చూసి వాళ్ళు భయపడ్డారు. చైతన్యం కాంతి పుంజమై విస్తరిస్తూ ఉంది. తమ చీకటి సామ్రాజ్యం కూలిపోతుందని వాళ్ళు నిజంగానే భయపడ్డారు అని రహీముద్దీన్ అంటారు. సరే, ఇలా నేను చెప్పుకుంటూ పోతుంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి అన్ని కవితల్ని చదవాల్సి వస్తుంది. ఇది ఒక విషయం ఏంటంటే, ఇది చాలా అరుదైనటువంటి కవిత్వ సంకలనం. వర్తమాన తెలుగు కవిత్వంలో అగ్రశ్రేణి కవులుగా చెప్పుదగ్గటువంటి కవులు ఇందులో చాలా మంది ఉన్నారు.
తెలుగు కవిత్వ చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోగలిగినటువంటి శక్తి ఈ సంకలనానికి ఉంది. 32 మంది కవుల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం, రాజ్యహింస పట్ల నిస్సంకోచమైనటువంటి ఖండన అంతా కూడా కలగలిసినటువంటి ఒక భావోద్వేగ మహాసముద్రంగా ఈ పుస్తకాన్ని నేను చెప్పగలను. ఈ గొప్ప పుస్తకాన్ని తీసుకురావడానికి పూనుకున్నటువంటి వైష్ణవిశ్రీని, అందుకు దన్నుగా నిలిచినటువంటి మేడం సీతామహాలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చివరిగా ఒక్కటి, సాయి చిన్న కవిత రాశాడు. వీధుల వెంట అరుస్తూ వెళ్ళండి స్నేహితులారా, నా హృదయంలో హృదయాలారా, మీ గుండెలోతుల్లో అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ సంక్షుభిత వేళ ఎందుకు మీ నిశ్శబ్దాన్ని బద్దలు చేయరు? మీరెందుకు ప్రతిసారి కీలక సమయాల్ని చేజార్చుకుంటారు? మీ కనురెప్పలను కుంగదీసే భారం మీపై ఉన్నప్పుడు మీరెందుకు ఈ నిశరాత్రి ప్రేమ గీతాలు ఆలపించరు? స్నేహితులారా, నా మాట వినండి. కబీర్ ఎప్పుడు అంటాడు, మీ ప్రేమను మీరు రక్షించుకోవాలంటే బహిరంగ వీధుల వెంబడి బిగ్గరగా అరుస్తూ వెళ్ళాలి. నిజంగా మనంతా కూడా బిగ్గరగానే అరుస్తూ ఉండాలి. జోహార్ సాయిబాబా. ఇప్పుడు అంటే అరణ్యకృష్ణ గారు ఇంకా మాట్లాడగలరు, ఎందుకంటే ప్రతి ఒక్క కవి అద్భుతంగా అక్షరాన్ని వాళ్ళు అర్పించారు. ప్రతి కవిత గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించగలరు వారు. కానీ ఇప్పుడు సమయాభావం వల్ల మన ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్ వేణుగోపాల్ గారు వారు సందేశారు, కొత్తగా వచ్చారు. సో వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, వేదిక మీద ఉన్న వసంత, సీతామహాలక్ష్మి గారు, వైష్ణవి గారు, అరణ్యకృష్ణ గారు, సభలోని మిత్రులారు, నిజానికి ఈ సెషన్ 4 నుంచి 4:45 అంటే ఇంకొక 2-3 నిమిషాల్లో ముగియాలి. వైష్ణవి గారు సంపాదకురాలిగా తన స్పందన కూడా చెప్పాలి. కాబట్టి వివరమైన ఉపన్యాసం చెప్పడానికి అవకాశం లేదు. నేను సాయిబాబా రాసిన కవిత, ప్రసాదమూర్తి రాసిన కవిత 2 చదివి వినిపించాలనుకున్నాను మీకు. అవి 2 కూడా అరణ్యకృష్ణ గారు చదివారు. కాబట్టి 2-3 నిమిషాల్లో మాత్రమే ఈ పుస్తకపు ప్రాధాన్యత ఏమిటి, ఎందుకు ఈ పుస్తకాన్ని ఇవాళ తెలుగు కవితాలోకంలో కానీ మొత్తంగా భారతదేశంలో బుద్ధిజీవుల సంప్రదాయంలో ఒక కీలకమైన పరిణామంగా చెప్పాలి. సాయిబాబా మనందరము చాలా మామూలు అర్థంలో అక్టోబర్ 12న చనిపోయాడు అని అనుకుంటాం. కానీ సాయిబాబా జీవితం బహుశా అక్టోబర్ 12 తర్వాత అంతకు ముందు ఎంత ఉజ్వలంగా ఉన్నదో అంతకన్నా ఎక్కువ ఉజ్వలంగా ఉన్నది. అక్టోబర్ 12న ఆయన మరణించాడు. 12 రాత్రి 8 గంటలకు నిమ్స్ ఆసుపత్రిలో మరణించాడు. 13 ఆయన మృతదేహం నిమ్స్లోనే ఉంది. 14 ఉదయం నిమ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాం. అంటే ఆయన మరణానంతర జీవితంలో 2-3 ఘట్టాలు మాత్రం మీకు చెప్తాను. ఆయన తను జీవించున్న కాలంలో 57 ఏళ్ల జీవితంలో 37 ఏళ్లకు పైగా నిత్యము ధిక్కారంతో బతికాడు, నిత్యము ప్రజా సమీకరణలో బతికాడు, నిత్యము విస్తృతమైన ఐక్య సంఘటనల నిర్మాణంలో బతికాడు, ప్రజల కోసం పనిచేశాడు, ఆదివాసుల కోసం పనిచేశాడు. అక్టోబర్ 12 తర్వాత అక్టోబర్ 14 నుంచి ప్రారంభించి ఆ రోజు అక్టోబర్ 14 నాడు జరిగిన ఒక 2 ఘటనలు చెప్తాను. 14 నుంచి ఇవాల్టి వరకు జరుగుతున్న ఘటనలు చెప్తాను. వాటిలో భాగమే ఈ పుస్తకం. అక్టోబర్ 14 ఉదయం ఆయన మృతదేహం నిమ్స్ నుంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు దాన్ని మౌలాలి కమాన్ దగ్గర ఆయన తమ్ముడు ఇంటికి తీసుకుపోవాలి. కానీ ఆయన 1997లోనే తెలంగాణ కోసం ఒక ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు పెట్టాడు. అప్పటి వరకు తెలంగాణ వాదులు కేవలం చర్చ, ఉపన్యాసం, సదస్సుల్లో ఉండగా ఆయన తెలంగాణ ఎందుకు రావాలి, తెలంగాణ ఏ ప్రజా సమూహానికి ఏ ఆకాంక్షలు నెరవేరుస్తుంది అని వరంగల్ డిక్లరేషన్ అని విడుదల చేశాడు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి 2014 జూన్ 2 నాటికి ఆయన నాగ్పూర్ జైల్లో అండా సెల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆరోగ్య కారణాల మీద బెయిల్ వచ్చి
చికిత్స కోసం హైదరాబాదే వస్తున్నప్పుడు 2015లో ఆయన విమానాశ్రయంలో దిగగానే చికిత్స కోసం నిలుచుకుపోవడం కాదు, తల్లిని చూడడానికి ఆయనకు తల్లికి ఎంత అనుబంధం ఇదివరకు చాలాసార్లు చాలా మంది మాట్లాడారు, మళ్ళీ నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. తల్లి దగ్గరికి పోవడం కాదు, మొట్టమొదట అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులో ఉన్న తెలంగాణ మృత వీరుల స్తూపం దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఇది 2015లో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు చెప్పిన మాట. అందువల్ల మృతదేహాన్ని కూడా మౌలాలి కమాన్ దగ్గరికి తీసుకుపోయే ముందు మొట్టమొదట గన్ పార్క్ దగ్గరికి, మృతవీరుల అమరవీరుల స్తూపం దగ్గరికి తీసుకుపోవాలి అని అనుకున్నాం. అక్కడికి వస్తే అక్కడ పోలీసులు అడ్డం తిరిగారు. ఇక్కడ మృతదేహం పెట్టడానికి వీల్లేదు, ప్రజాస్వామిక పాలన పునరుద్ధరణ అని జరిగిన చోట, 7వ హామీ ఇచ్చిన చోట ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అని పోలీసులు అడ్డం తిరిగారు. సాయిబాబా మృతదేహం ఆ పోలీసు ఆంక్షలను ధిక్కరించింది. అక్కడ ఆయన ఉన్నాడు, అక్కడ వందలాది మంది ఆయనకు జోహార్లు అర్పించారు. ఎట్లాగూ మృతదేహం దానం చేశాం కాబట్టి ఆయన బాడీ బయటికి తీయడానికి వీల్లేదు, ఫ్రీజర్లోనే ఉంచాం. కానీ అక్కడ ఆయన మరణానంతర మొదటి ధిక్కారం. అక్కడి నుంచి మౌలాలి కమాన్లో ఆయన తమ్ముడింటికి వెళ్తే ఒక 5-6 గంటలు అక్కడ ఆయన దేహం, పార్థివ దేహం ఉంది. ఆ 5-6 గంటలు 5-6 వేల మంది, అనేక రకాల అభిప్రాయాల వాళ్ళు, భిన్న రాజకీయ అభిప్రాయాల వాళ్ళు, దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అనేక వయసుల వాళ్ళు, సరిగ్గా సాయిబాబా తన జీవితంలో ఎటువంటి ఐక్య సంఘటనల నిర్మాణం చేశాడో, ఎన్ని రకాల ప్రజలను కదిలించాడో, ఎంతమంది హృదయాలను ముట్టుకున్నాడో అంతమంది అక్కడికి చేరారు. అంటే సాయిబాబా మరణానంతర ధిక్కారంలో 2వ మెట్టు అది. అక్కడితో కూడా ఆయన మరణానంతర ధిక్కారం, మరణానంతర జీవితం అయిపోలేదు. 11 సంవత్సరాలుగా తెలంగాణలో ఊరేగింపుల మీద నిషేధం, ఎర్రజెండా ఊరేగింపుల మీద నిషేధం, లాల్ సలాం అనడం నిషేధం, ఇంఖిలాబ్ జిందాబాద్ అనడం నిషేధం. కానీ మౌలాలి కమాన్ నుంచి లాలాపేట వరకు, మళ్ళీ బోయిగూడ చౌరస్తా నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ వరకు 2 కిలోమీటర్ల పాటు సాయిబాబా మృతదేహం 2 అద్భుతమైన ఊరేగింపులు నిర్వహించింది. 2 అద్భుతమైన ఊరేగింపులు కేవలం లాల్ సలాం, కేవలం ఇంఖిలాబ్ జిందాబాద్ మాత్రమే కాదు, కేవలం సాయిబాబాకు జోహార్లు మాత్రమే కాదు, సాయిబాబా తన జీవితం అంతా పణంగా పెట్టి పోరాడిన ఆదివాసుల హక్కుల కోసం ఆపరేషన్ కగార్ రద్దు చేయాలి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ను రద్దు చేయాలి అనే నినాదాలతో 2 ఊరేగింపులు జరిగాయి. అక్కడితో అయిపోయిందా? ఆయన మరణానంతర జీవితం ఒకసారి మీరు చూస్తే ఎంత విస్తృతమైనదంటే, భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి ఆయనకు సంతాపం ప్రకటించాడు, భారతదేశంలో జర్మనీ రాయబారి ఆయనకు సంతాపం ప్రకటించాడు. దౌత్య సంబంధాలలో అసాధారణమైన ఘటన ఇది, కనివిని అనే ఘటన. ఏ ప్రభుత్వం అయితే ఒక వ్యక్తిని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద నిర్బంధించిందో, టెర్రరిస్ట్ అని ప్రకటించిందో, అండాసెల్లో పెట్టిందో, ఆ వ్యక్తికి 2 ప్రధానమైన యూరోపియన్ దేశాల రాయబారులు బహిరంగ సంతాపం ప్రకటించారు. అది మాత్రమే కాదు, 20-30 దేశాలలో ఆయన సంస్మరణ సభలు జరిగాయి. 20-30 దేశాల విప్లవోద్యమాలు ఆయనకు సంతాప సందేశాలు పంపించాయి. ఆ రోజు నుంచి ఇవాళకి దేశవ్యాప్తంగా కనీసం 100కు పైన సభలు జరిగాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే మారుమూల గ్రామాల దగ్గర నుంచి ప్రారంభించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రధాన నగరాలతో సహా వందల సభలు జరిగాయి. ఈ విశాలమైన సాయిబాబా మరణానంతర జీవితంలో ఆయన మీద కవిత్వం ఒక అంశం. ఆయనను ఇది ఇక్కడ 32 మంది కవులే ఆమె పోగు చేయగలిగింది, కానీ కనీసం 60 మంది కవులు ఆ రోజు చాలా సభల్లో ఇది చెప్తున్నా నేను, మళ్ళీ సమయం లేదు. ఈనాడు తన 50 సంవత్సరాల జీవితంలో ఏ ఒక్కరోజు విప్లవోద్యమం గురించి పాజిటివ్ అంశం రాయలేదు, ఏ ఒక్కరోజు విప్లవోద్యమం గురించి ఒక వ్యాసము వేయలేదు, వేస్తే నెగటివ్ గా వేసింది. సాయిబాబా సంస్మరణలో సంపాదకీయం రాసిన మొట్టమొదటి సందర్భం. కనీసం 10 పత్రికలు సంపాదకీయాలు రాసేవి. అటువంటి ఒక విస్తారమైన, అది కేవలం సాయిబాబా వ్యక్తిగా సంపాదించింది కాదు, అది కేవలం సాయిబాబా అండాసెల్లో నిర్బంధం అనుభవించాడనే సానుభూతి కాదు, అయ్యో కాదు. సాయిబాబా ఏ ఆశయానికి నిబద్ధుడై ఉన్నాడో,
ఏ నిర్మాణంలో, ఏ ఉద్యమంలో 37 సంవత్సరాల పాటు నడిచాడో ఆ ఉద్యమానికి ప్రజలలో అంత ఆదరణ ఉంది. ఆయన చేపట్టిన ఆకాంక్షలు, ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి అనే ఆకాంక్ష ప్రజలలో అంత బలంగా ఉంది. అది సాయిబాబా మరణానంతర జీవితం. ఆ మరణానంతర జీవితానికి ఒక కితాబుగా ఈ పుస్తకం. 32 మంది కవులు, దాదాపు ప్రతి ఒక్క కవి చాలా అద్భుతమైన కవిత్వం రాశారు. సాయిబాబాను పునర్జీవింపజేశారు. ఈ సాయిబాబా పునర్జీవనాన్ని అంతా ఒక్క చోటికి తెచ్చిన వైష్ణవి శ్రీ గారికి అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వైష్ణవ్ శ్రీ స్పందన వినాలి. ఎందుకంటే సమయాభావం వల్ల ఎవరిని సంతృప్తిగా మాట్లాడలేకపోయాం. సాయిబాబా గారి గురించి మాట్లాడుకోవడానికి రోజుల తరబడి మాట్లాడాలి. వైష్ణవశ్రీ మాట్లాడబోయే ముందు ఒక చిన్న అప్పీలు తనకే. ఇప్పుడు వేసిన 500 కాపీలు ఏమాలకి సరిపోవు. ఎందుకంటే వేలాది మంది అభిమానులు సాయిబాబా గారి కవిత్వాన్ని, ఆ పుస్తకాన్ని అందుకోవాలని చూస్తున్నారు. మళ్ళా నువ్వు పుస్తకాన్ని మన వసంత గారు వేసిన కవితతోటి నువ్వు ఆ పుస్తకం రీప్రింట్కి ఇవ్వాలి. మరొక 23,000 కాదు, మరో 25,000 అయినా నేనున్నాను. పుస్తకం మళ్ళా వేయండి. ఆ కవిత చాలా అవసరం. అప్పుడే అది సమగ్రం అవుతుంది కూడా బుక్. నువ్వు మాట్లాడాలి ఈ స్పందన. ముందుగా సాయిబాబా గారికి జోహార్లు. అంటే అసలు ఈ పుస్తకం తీసుకురావడానికి కారణం ఏదో నాకు ఇష్టమో లేకపోతే ఇంకా అలాగా ఒక పేరు కోసమనే కాదు నేను తీసుకురాలేదు. సాయిబాబా గారి జీవితాన్ని మొత్తం అంతా నేను తెలిసిన దాన్ని 10 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక కవిగా చాలాసార్లు అక్కడక్కడ చూడడం, మొత్తం వినడం కానివ్వండి. మన లమాహాల్లో జరిగిన సమావేశంలో సార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో భాగంగా లమాహాల్లో జరిగిన మీటింగ్ లో నేను పాల్గొన్నాను. ఆ పాల్గొన్నప్పుడు వసంత గారు, సాయిబాబా గారు మాట్లాడిన మాటలు అసలు అవి ఒకసారి వినాల్సింది చెవులతో ఎవరైనా సరే. ఎంత బాధ కలిగిస్తాయి అంటే వాళ్ళ 10 ఏళ్ల జీవితంలో, ఇందాక సార్ చెప్పారు కదా, 10 ఏళ్ల జీవితం సాయిబాబా గారు జైల్లో అనుభవిస్తే బయట వాళ్ళ కుటుంబం ఎంత సంక్షోభానికి అనుభవించి ఉంటుంది. ఒకచోట సాయిబాబా గారు అసలు ఒక వాక్యం చదివాను నేను. ఏంటంటే, ఈ 10 ఏళ్ళు నేను మీకు ఏమి సహాయము చేయలేను, మీరు ప్రజల మీద మీరు బ్రతకండి. అది ఎంత బాధ కలిగితే ఆయన ఆ వాక్యం రాయగలిగారు అంటే అది చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది అనమాట. ఒక స్ఫూర్తి, ఒక చైతన్యం. ఆయన కోసం మనం ఏమి చేయలేకపోయామా అనేది నాకు చాలా మనసులో చాలా బాధ. ఆయన చనిపోయినప్పుడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 15 రోజులు జైల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత 10 రోజులు అయిన తర్వాత నేను ఇక్కడ కలిసిన తర్వాత 15 రోజులకి ఆయన చనిపోయారన్న వార్త తెలిసింది అనమాట. అసలు తట్టుకోవడమే చాలా కష్టంగా అనిపించింది. ఆ సమయంలో మన చరణ్ కవిత్వ పుస్తకం తీసుకొస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు యూత్ మాత్రమే తీసుకొస్తున్నారు అన్నారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. అంటే మిగతా వాళ్ళు కూడా రాస్తారు కదా, అది కూడా మంచి ఆలోచనే. నేను ఇలా తీసుకొస్తే బాగుంటుంది, ఆయన్ని ఇలాగా అక్షరాల్లో చూసుకోవడం. నాకు ఇష్టమైన వ్యక్తిని నేను ఇలా ఒక వ్యక్తి అంటే వ్యక్తి పూజ అలాంటివి ఉండకూడదు అని అంటారు, కానీ వ్యక్తిగతంగా కాదు. ఆయన ఆలోచనలు, ఆయన ఆచరణ నాకు ఇష్టం అనమాట. ఆయన ఏది ఆలోచించారో, ఏది మాట్లాడారో అదే చేశారు. ఆ జీవితంలో నడిచారు ఆయన. ఆ మార్గంలో నడవడం అనేది అది ముళ్ళదారి. ఆ ముళ్ళదారిలో ఎవరు నడవడానికి ఇష్టపడరు, మనం అసలే ఇష్టపడరు. అది ఇష్టంతో నేను చేసిన పని అండి ఇది. అంటే ఎక్కువ మాట్లాడడానికి ఇక్కడ టైం లేదు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సింది ఇదే. ఇంకా అందరూ వచ్చి మాట్లాడేమో. మన వేణుగోపాల్ గారు ముందు మాట అడగగానే రాసిచ్చారు. ఇంకోటి, ఈ పుస్తకం నా ఆలోచన అయితే దీనికి ధన సహాయం అంతా కూడా గూడూరు సీతామహాలక్ష్మి అక్క, నాకు 10 ఏళ్ల క్రితం నుంచి కూడా తెలుసు నాకు అక్క. నేను అడిగిన వెంటనే అసలు ఆవిడ కాదనలేదనమాట. వెంటనే నువ్వు చేయి వైష్ణవి, నేను ఎంతైనా భరిస్తానమ్మా అని చెప్పారు. కాకపోతే కొన్ని కవితలు నేను చాలా కవితలు తీసుకుపోయి ఉండవచ్చు. చాలా మంది నా మీద రాళ్ళు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నా కవిత తీసుకోలేదు అది ఇదని. అంటే నా దృష్టికి వచ్చినంత వరకు, నేను చేయగలిగినంత వరకు నేను చేశాను. ఇంకొకరు ఎవరన్నా చేయగలిగితే దీన్ని అడ్వాన్స్ గా తీసుకొని చాలా హ్యాపీ. ఇంకా మంచిది కదా, ఇంకో పుస్తకం వస్తుంది సాయిబాబా గారు. ఇంకా ఇలా ఎన్నో ఉంటాయి. ఒక 100 వేసినా కూడా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. దయచేసి ఇలాంటి ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక ప్రోత్సాహం ఇవ్వండి. నేను కోరుకునేది మాత్రం ఒక కవిగా అదే కోరుకుంటున్నాను. మేమేం కోరుకోం కదా కవులు. ఆ రాడు విసరడాలు, బుర్రలు చల్లడాలు ఇలాంటివి మానేస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే, సాయిబాబా గారి పుస్తకం మీద ఇలా తీసుకొస్తున్నందుకు బుర్ర చల్లడం నేను చాలా బాధ కలిగింది. ఎన్ని మెసేజ్లు అంటే నాకు ఇక్కడ చెప్పచ్చో లేదో నాకు తెలియదు. నా కవితకు అర్హత లేదా, నా కవిత మీరు ఎందుకు వేయలేదు, నేను రాశాను కదా, నేను ఎందుకు అడగలేదు, నేను ఎంత పరిచయం ఉన్నాను కదా, ఇలాంటి మెసేజ్లు వాట్సాప్ లో పెట్టి నాకు చాలా టార్చర్ పెట్టారు. ఇంకొకటి, ఈ పుస్తకం తెచ్చే ముందు ఒక ఆయన నేను కవిత అడిగితే, నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని, ప్రజా సంఘాలు ఉన్నాయి, విప్లవ సంఘాలు ఉన్నాయి కదా, నీకేం పని, ఆడవాళ్ళు రాసిన కవితం వేసుకో అని చెప్పాడు. అంటే ఏంటంటే అర్థం, ఆడవాళ్ళు వంట చేసుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్పాడు ఆయన. ఇప్పుడిప్పుడే సమాజంలోకి ఆడవాళ్ళు వస్తున్నారు, రానివ్వండి, మాట్లాడనివ్వండి, రాయనివ్వండి. నేను కోరుకునేది అయితే ఒక కవిగా అదే కోరుకుంటున్నాను. ఎందుకు రాయకూడదండి? ఆడవాళ్ళు లేని కుటుంబం నడుస్తుందా ఎక్కడైనా?
ఒక చిన్న పని చేయగలుగుతారు, ఒక కుటుంబం ముందుకు వెళ్తుందా, ఒక చిన్న పని చేయగలుగుతారా మగవాళ్ళు? ఎందుకు ఆడవాళ్ళంటే అంత చులకనగా చూస్తున్నారు? రాసేవాళ్ళని రాయనివ్వండి, పుస్తకాలు వేస్తే కావాలంటే ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకువెళ్ళండి. ఇంతకన్నా నేనేం కోరుకోను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు 164 స్టాల్లో ఉందండి, తీసుకొని చదువుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మిత్రులారా, మన బుక్ స్టాల్ ఏ బుక్ స్టాల్లో ఉందండి? అరుణత. ఓకే, తెచ్చారు కదండి. ఓకే, మన ప్రీతమ సాయిబాబా గారు వారి కవితలన్నీ కూడా ఒక సంకలనంగా తీసుకొచ్చారు. జైలు నుంచి రాసినవి సాయిబాబా అండాసరి కవిత్వం. దయచేసి మిత్రులందరూ కూడా ఆ బుక్స్ అందుబాటులో ఉన్నాయి, దయచేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే సిరుసాయంగా మా సావిత్రిబాయి ట్రస్ట్ నుంచి వసంత గారికి ఒక 25,000 ఆ చెక్ని యాక్సెప్ట్ చేయాలని వసంత గారిని కోరుతున్నాం. అట్లాగే ఈ బుక్ మీద వచ్చే రిటర్న్స్ ఏమైనా ఉంటే ఆ రిటర్న్స్ కూడా మేడం గారి కుటుంబానికి అందాలని నా కోరిక. అట్లాగే రీప్రింట్ చేసిన పుస్తకాన్ని త్వరలోనే మళ్ళా ప్రజల మధ్య తీసుకెళ్ళడం కొంచెం సమగ్రంగా. ఇంతగా మీరు సహకరించినందుకు, ఇంతగా సహానుభూతి చెందినందుకు, సాయిబాబా గారు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆయన ప్రజల పోరాటాల్లో జీవించే ఉంటారు, ప్రజల హక్కుల గొంతే నిలదీస్తూనే ఉంటారు. సాయిబాబా గారికి మరణం లేదు. ఈవేళ ఆయన గాంధీ హాస్పిటల్లో ఒక ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన భౌతికంగా అక్కడ ప్రొఫెసర్ గా ఆయన పార్థివదేహం పాఠాలు చెప్తూనే ఉంది. కానీ సాయిబాబా మనందరి గుండెల్లో నిత్యము ఒక జలనమై, ఒక చైతన్యమై మనల్ని ప్రజ్వలింప చేస్తూనే ఉంటారు, మనల్ని నడిపిస్తూనే ఉంటారు. ప్రతి పోరాటంలో ఆయన ఉంటారనేది మన ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఆయనకి మనం పడ్డ బాకీని ఎంతో కొంత తీర్చుకునే ప్రయత్నం. మిత్రులారా, ఆయన ఏ ప్రతిఘటన పోరాటాల్లో పాల్గొన్నాడు, ఏ ప్రతిఘటన ఉద్యమాలకి నాయకత్వం వహించాడో ఆ బాధ్యతల్లోకి మనం వెళ్ళటమే ఆయన అర్పించే నిజమైన నివాళి అవుతుంది. మనం స్తబ్దతని ఛేదించుకుని మళ్ళా ఆయన నుంచి చైతన్యాన్ని నింపుకొని ప్రజల్లోకి వెళదాం, పోరాటాల్లో ఉందాం, ప్రజల గొంతుకై నిలదీద్దాం. ఇదే ఈ యొక్క పుస్తకం యొక్క లేదా ఈ సమావేశం యొక్క సందేశం అని మీ అందరికీ తెలుస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించిన మరి వైష్ణవి శ్రేణి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ.